అయితే అసెంబ్లీలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది ఈరోజు, చాలా ఆసక్తికరమైంది వర్మ. పల్లా శ్రీనివాసరావు కదా అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అది వరకు ఎమ్మెల్యే నిరాహార దీక్ష కూడా చేశాడు. అప్పుడు పాప మా సబ్బమారి విరమింపజేశాడు, తర్వాత ఆయన దూరం అయ్యారు. కానీ వీళ్ళు ఆయన ఏమడిగాడో తెలుసా, విశాఖ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు భూములు ఇచ్చిన వాళ్లకు అందాల్సిన పరిహారం గురించి అడిగాడు. ఎంత ఘోరంగా ఉందో మన వ్యవస్థ. చాలామందికి రాలేదు. అంటే ఆ మంత్రి ఎవరో 20 మందికి రాలేదు, 20 మందికి చాలా మందికి రాలేదు. ఆ సందర్భంగా 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన, అది కూడా అంటే ఇప్పటి వరకు మీరు ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ, పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీ ఎప్పుడు ఎట్లాగూ లేదు, విశాఖది కూడా జరగలేదని శాసనసభ సాక్షిగా ఈరోజు రుజువైంది. ఇంకెవరన్నా మాట్లాడితే వేరే విషయం, ఏదో కొత్త పార్టీలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత వచ్చిన వాళ్ళు. కానీ తెలుగుదేశం ఎప్పటి పార్టీ అండి, 40 ఏళ్ళ పార్టీ. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది?